మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత. ఒంగోలు ఎమ్మెల్యేగా 5 సార్లు గెలిచిన ఆ కీలక నేత మొన్నటి ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని ప్రకటించారు. అయితే ఇప్పుడు అటు వైసీపీ అధ్యక్షుడు తీసుకుంటున్న నిర్ణయాలు, ఇటు ఒంగోలులో తనపై వస్తున్న ఆరోపణలతో తాను రాజకీయాల్లోనే ఉంటానని ప్రకటించారు. జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి చెవిరెడ్డికి కట్టబెడతారన్న ప్రచారంపై ఆయన తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యారు. జగన్ కి సమీప బంధువు అయిన బాలినేని రాజకీయాల్లో ఉంటానంటూనే అవసరమైతే వైసీపీని వీడతానని ప్రకటించి ఆ పార్టీలో కలకలం రేపారు. నేనైతే వాస్తవానికి ఎందుకులే మనకి ఈ రాజకీయాలు ఇంకా వద్దు అనుకునే పరిస్థితిలో మీరే నన్ను మళ్ళా తీసుకొచ్చారు రాజకీయాలకి, ఈ ప్రతిపక్ష వాళ్ళని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను. నేను వదిలిపెట్టను ఒంగోలుని. ఖచ్చితంగా నీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే నా మీద పగ తీసుకో, మామూలు కార్యకర్తల మీద కాదు. మేము తిరగబెడతాం, మా వాళ్ళు ఎక్కువ తక్కువేం కాదు. నేను మధ్యలో వస్తే గొడవలు ఎక్కువ అవుతాయని చెప్పి మధ్యలో రాలా. కానీ మీరు మీ చర్యలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. ఒక ఆయన ఏమో ఫ్లెక్సీలు వేస్తాడు, చోటగాడు పారిపోయాడు, అబ్బా కొడుకులు పారిపోయారు, వాళ్ళ చేత ఫ్లెక్సీలు వేపించి ఇచ్చేస్తూ ఉన్నారు. ప్రజలు కార్యకర్తల కోసం రాజకీయాల్లో కొనసాగుతానని ప్రకటించారు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. వాస్తవానికి మొన్నటి ఎన్నికలే తనకు చివరివని ప్రకటించారాయన. ఒంగోలు ఎమ్మెల్యేగా 5 సార్లు విజయం సాధించి జగన్ కేబినెట్లో పనిచేసిన బాలినేని ఈసారి భారీ ఓటమి చవిచూశారు. దాంతో ఆయన రాజకీయ ప్రస్థానం ముగిసినట్లే అని అందరూ భావించారు. దానికి తగ్గట్లే ఓటమి పాలైన దగ్గర నుంచి ఆయన హైదరాబాద్కే పరిమితమయ్యారు. ఆ క్రమంలో ఆయనపై ఒంగోలులోని ప్రత్యర్థులు అవినీతి ఆరోపణలు గుప్పించి పార్టీ మారబోతున్నారని ప్రచారము నిర్వహించారు. వాటన్నిటినీ ఖండిస్తూ ఆయన తన నిర్ణయం ప్రకటించారు. ఆయన చేత మాట్లాడిస్తాడు, ఆయనకి అవినీతి పరుడు, అవినీతిలు ఇవి ఉన్నాయి, మా పార్టీ అంతా అవినీతి పరుడు పార్టీ కాదు, మరి ఎట్లా చేస్తాడు అని చెప్పి ఒక ఆయనతో మాట్లాడిస్తాడు. ఉంచుకోనే, నువ్వు ఒక్కడే ఉండి పార్టీని నడుపుకో, నా ఎవడొద్దన్నాడు, మేము వెంబడబడుతున్నాం ఆ పార్టీలో చేరటానికి. ఒకటైతే చెప్తా ఉన్నా, మీరు ఇంతదాకా వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా, నేను అధికారులు ఉన్నప్పుడు భూ కబ్జాలు చేశారు, అవి చేశారని మాట్లాడారు. ప్రజల్ని మరి నమ్మారో ఏమైతే నాకు తెలీదు. మా అబ్బాయి మీద, నా మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. నేను అడుగుతున్నా, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అదే కాదు, అన్నీ కూడా చెప్తున్నాను. నేను ఫస్ట్ హవాలా మంత్రి అన్నారు. ఎక్కడ? చెన్నైలో 5 కోట్ల డబ్బులు దొరికితే ఎవరి? నల్లమల్ల బాలు. ఆ డబ్బులు అయితే ఆ డబ్బులు రాయి హవాలా పంపించినాడు అని చెప్పి వాళ్ళ ప్రచారం. మా అబ్బాయి పంపించాడని, నా పంపించాడని ప్రచారం చేసి, నేను అడుగుతా ఉన్నా, ఆ నల్లమల్ల బాలు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? మీ పార్టీలో ఉన్నాడు. తేల్చండి, అది నేను హవాలా చేశానా, నల్లమల్ల బాలు డబ్బులు తేల్చండి. తన కెరీర్లో 2014 ఎన్నికల్లో తొలిసారి ఓడిపోయిన బాలినేని 4.5 ఏళ్ల పాటు క్యాడర్కు అందుబాటులో లేరు. అప్పటితో పోలిస్తే ఈ ఎన్నికల్లో మరింత ఘోరంగా ఓడిపోయారు. దాంతో ఇప్పుడు కూడా పార్టీ కార్యకలాపాలను పెద్దగా పట్టించుకోరన్న అభిప్రాయం వ్యక్తమైంది. దానికి తగ్గట్లే జగన్ సమీక్షలకు కూడా ఆయన హాజరు కాలేదు. ఇలాంటి పరిస్థితులలో జిల్లా పార్టీ బాధ్యతలను ఎంపీగా ఓటమి పాలైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కట్టబెడతారన్న ప్రచారము మొదలైంది. దాంతో జిల్లా వైసీపీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళం కనిపిస్తోంది. జగన్ నిర్ణయాలు ప్రకాశం జిల్లా నేతల మధ్య సమన్వయ లోపాన్ని పెంచుతున్నాయి. ఎన్నికలకు ముందు నుంచే వైసీపీలో ఉన్న నాయకత్వ సంక్షోభం ఎన్నికల తర్వాత కూడా కొనసాగుతోంది. జిల్లా నేతలను కించపరిచేలా అధినేత జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారనే అసంతృప్తి నేతల మధ్య ఉంది. తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా పెట్టాలనే నిర్ణయాన్ని జిల్లాలోని ముఖ్య నేతలకు తెలియజేశారట. దాంతో జిల్లాలో ఇంతమంది సీనియర్ నాయకులుంటే ఎక్కడో చిత్తూరు జిల్లా నుంచి తెచ్చి ఇక్కడ అధ్యక్షుడిని పెట్టడం ఏంటనే చర్చ మొదలైంది. ఆ క్రమంలో జిల్లాకు వచ్చిన బాలినేని భగ్గుమంటున్నారు.
ఎన్నికల్లోనే చెవిరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా పెట్టడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన బాలినేని ఇప్పుడు ఏకంగా పార్టీ అధ్యక్షుడిగా పెట్టడమేంటని మండిపడుతున్నారు. చెవిరెడ్డి వల్లే ఎన్నికల్లో నష్టపోయామనే భావనలో ఉన్న బాలినేని జగన్ నిర్ణయాల పట్ల అసంతృప్తిగానే కనిపిస్తున్నారు. జిల్లా నేతలతో చర్చించి ఏదైనా నిర్ణయాలు తీసుకోకుండా ఏకపక్షంగా ఎక్కడో పొరుగు జిల్లాల నేతలను ప్రకాశం జిల్లాకు తెచ్చి జిల్లా అధ్యక్షుడిగా పెడితే తాము ఏ ముఖం పెట్టుకుని తిరగాలనే భావనలో జిల్లా వైసీపీ ముఖ్య నేతలున్నారు. దీనిపై పార్టీలో ఇప్పటికే తీవ్ర చర్చ మొదలైంది. ఇదే జరిగితే తాను పార్టీకి రాజీనామా చేస్తానని బాలినేని తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. ఎంపీ అభ్యర్థిగానే చెవిరెడ్డిని బాలినేని తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. ఒంగోలులో వైసీపీ కార్యాలయం వద్ద చెవిరెడ్డి ఫ్లెక్సీలను బాలినేని అభిమానులు తగలబెట్టారు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో జగన్ నిర్ణయాన్ని బాలినేని గౌరవించి చెవిరెడ్డికి మద్దతివ్వాల్సి వచ్చింది. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా చెవిరెడ్డి బాగా ఇబ్బంది పెట్టారట. ఇటీవల ఒంగోలులో కోట్ల ఖరీదైన ఆర్టీసీ స్థలాన్ని టెండర్స్ పేరుతో బాలినేనికి తెలియకుండా దక్కించుకోవడం మరింత కోపం తెప్పించిందట. టీడీపీ అధికారంలోకి వచ్చి చెవిరెడ్డి వ్యవహారం బయటపడడంతో బాలినేని షాక్ అయ్యారట. అలాంటి చెవిరెడ్డికి ప్రకాశం జిల్లా వైసీపీ పగ్గాలు అప్పగిస్తే రేపు జిల్లాలో ముఖం ఎలా చూపించాలని సన్నిహితులతో అంటున్నారట. ఎక్కడో చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి ప్రకాశం జిల్లాలో పెత్తనమేంటని చెవిరెడ్డికి జగన్ ప్రకాశం జిల్లా బాధ్యతలు అప్పగిస్తే బాలినేని నిర్మోహమాటంగా వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరతారని ఆయన అనుచరులు ఆఫ్ ద రికార్డుగా చెప్తున్నారు. తాజాగా మీడియా ముందుకొచ్చిన బాలినేని ఇదే విషయమై ప్రశ్నిస్తే చెవిరెడ్డి పేరెత్తడానికి కూడా ఇష్టపడకుండా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ప్రకాశం జిల్లా గొడ్డు బాలేదు. ప్రకాశం జిల్లాలో నాయకులు ఎవరు లేరా? ప్రకాశం గొడ్డుపోయిందా? పోలేదు కదా. నేను కార్యకర్తల గురించి ఆలోచిస్తాను. నా అభిప్రాయం ఇది. మిగతా నాయకులు నేనేం చెప్పేది? నా అభిప్రాయం ఇది. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి నాయకుడు అయితే జిల్లా అధ్యక్షుడు అయితే బాగుంటుందని నా అభిప్రాయం. అది కరెక్ట్ కాదా? మీరు చెప్పండి, ప్రజలు చెప్పండి. రాష్ట్రంలో వైసీపీ ఇంత ఘోరంగా ఓడిపోయాక కూడా జగన్ పార్టీ సీనియర్ల మాట వినడం లేదన్నది బాలినేని ఆవేదనగా తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చాక ఆయన జగన్ను ఇప్పటి వరకు కలవలేదు. అధికారంలో ఉన్నప్పుడు అపాయింట్మెంట్లు కూడా ఇవ్వకుండా తన మంత్రి పదవి మధ్యలో తీసేసి అనేక అవమానాలకు గురిచేశాడని జగన్పై బాలినేనికి కోపం ఉంది. చెవిరెడ్డి విషయంలో జగన్ నిర్ణయంపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. ప్రకాశం జిల్లా బాధ్యతలు జిల్లాకు చెందిన వ్యక్తులకు ఇవ్వాలని సజ్జల రామకృష్ణారెడ్డికి బాలినేని చెప్పారట. చెవిరెడ్డి, గివిరెడ్డి పేర్లు వస్తే జిల్లాలో తీవ్ర పరిణామాలు ఉంటాయని బాలినేని సజ్జలకు చెప్పడంతో చెవిరెడ్డి పేరు ప్రస్తుతానికి పెండింగ్లో పెట్టారంటున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఓడిపోయాక ప్రకాశం జిల్లాలో పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరడంతో వైసీపీ ఉంటుందా లేదా అనే చర్చ సాగింది. కొద్ది రోజుల తర్వాత బాలినేని జిల్లా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. పార్టీని మళ్లీ బలోపేతం చేశారు. ఎన్నికల నాటికి వైసీపీ పుంజుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికలలో ఉమ్మడి ప్రకాశంలో 12కి 8 స్థానాలు వైసీపీ గెలుచుకుంది. మొన్నటి ఎన్నికల్లో బాలినేనిని పట్టించుకోకుండా జగన్ అభ్యర్థులను ప్రకటించడంతో వైసీపీ జిల్లాలో 2 స్థానాలకే పరిమితమైంది. సీనియర్ నేతలు, మంత్రులుగా చేసిన నేతలు అందరూ ఓడిపోయారు. ఎవరూ నియోజకవర్గాల్లో కనిపించడం లేదు. ఆ క్రమంలో వైసీపీ అభిమానులు మళ్లీ బాలినేనికే పగ్గాలు అప్పచెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బాలినేని దానికి ఒప్పుకోకపోతే దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అధ్యక్ష పగ్గాలు ఇవ్వాలన్న వాదన వినిపిస్తుంది. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తల్లి వెంకాయమ్మ జడ్పీ చైర్మన్గా ఉన్నారు. వైసీపీ పగ్గాలు బూచేపల్లి కుటుంబానికి ఇస్తే తనకు అభ్యంతరం లేదని బాలినేని అంటున్నారు. మరి చూడాలి జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో. For more videos like this, subscribe Big TV channel.